Welcome to my channel. Please subscribe. 2024లో శని తిరోగమనం. ఆ 3 రాశులకు బ్యాడ్ టైం. ఈ పరిహారంతో కష్టాల నుంచి తప్పించుకోవచ్చు. మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరంలోకి ప్రపంచం మొత్తం అడుగు పెట్టబోతోంది. న్యూ ఇయర్ లో ప్రవేశించినప్పుడు లైఫ్ కొత్తగా తీర్చిదిద్దుకోవాలని చాలా మంది అనుకుంటారు. గ్రహాలు కూడా కొత్త సంవత్సరం మొదలయ్యాక మనుషుల జీవితాలపై పాజిటివ్, నెగటివ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి. ఈ కొత్త సంవత్సరం కొన్ని రాశులకు అదృష్టాలను తేనుంది. మరికొన్ని రాశుల వారికి దురదృష్టాన్ని తెచ్చిపెట్టనుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం వల్ల మానవుల జీవితాలపై చాలా ప్రభావాలు పడతాయి. గ్రహాల తిరోగమనం వల్ల కూడా ప్రజల జీవితాలు ప్రభావితం అవుతాయి. అయితే ఆస్ట్రాలజీ ఎక్స్పర్ట్స్ ప్రకారం 2024 జూన్ 29న శని గ్రహం కుంభరాశిలో తిరోగమనంలోకి వెళ్లనుంది. అంటే ఆ గ్రహం ఆకాశంలో వెనుకకు కదులుతున్నట్లు లేదా నెమ్మదించినట్లు కనిపిస్తుంది. ఇది వివిధ మార్గాల్లో ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుంది. ప్రధానంగా వచ్చే ఏడాదిలో 3 రాశులు ఈ గ్రహ కదలిక నుంచి ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవచ్చు. శని గ్రహ ప్రతికూల ప్రభావం నుంచి ఆ రాశుల వారు బయటపడేందుకు కొన్ని టిప్స్ పాటించాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. అవేవో చూద్దాం. శని తిరోగమన చలనం మేషం, సింహం, వృశ్చికం రాశులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఈ రాశులు శనిగ్రహం తెచ్చే సవాళ్లు, అడ్డంకుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. జ్యోతిష్య శాస్త్ర పండితుల ప్రకారం నవంబర్ 15 వరకు శని గ్రహం కుంభరాశిలో రివర్స్ మూవ్మెంట్ లోనే ఉంటుంది. అప్పటిదాకా ఈ 3 రాశులు దురదృష్ట కాలాన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఏ రాశుల జాతకంలో శని గ్రహం ప్రత్యక్ష కదలికలో ఉంటుందో ఆ రాశుల వ్యక్తులు శనిగ్రహం నుంచి ఎలాంటి ఇబ్బందిని ఎదుర్కోరు. శని తిరోగమనం వల్ల జ్యోతిష్య భక్తులకు అనుకూల, ప్రతికూల ప్రభావాలు పడతాయి. తిరోగమనం సానుకూలంగా ఉంటే అది రాశులకు ప్రయోజనాలు, బ్లెస్సింగ్స్ తెస్తుందని, అయితే తిరోగమనం ప్రతికూలంగా ఉంటే అది రాశులకు సమస్యలు, ఇబ్బందులను కలిగిస్తుంది. శని తిరోగమనం నివారణ. శని తిరోగమనం ప్రతికూల ప్రభావాలను నివారించాలనుకునే రాశుల వారికి నివారణ విషయంలో వ్యక్తి జన్మ నక్షత్రంలో శని స్థానం కీలకమైన అంశం అని చెప్పారు. దాని ఆధారంగా వ్యక్తి 8 వంకాయలను కొనుగోలు చేసి సమీపంలోని ఆలయానికి దానం చేయాలి. ఆలయ పూజారికి తప్ప మరెవరికీ వంకాయలు ఇవ్వకూడదని, తిరోగమనం ఎంత చెడ్డదైనా ఏ రాశికైనా ఈ పరిహారం పనిచేస్తుందని పేర్కొన్నారు. శనిగ్రహం తిరోగమనం నుంచి రక్షించుకోవాలనుకునే ఎవరైనా ఈ ఆచారాన్ని పాటించవచ్చని సూచించారు. మిత్రులారా, మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.